ఇరాన్ ఈసారి పెద్ద బాంబు వేసిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే అమెరికా పైన కాదు, ఇజ్రాయెల్ పైన కాదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ పైన కాదు, ప్రపంచం మీదనే ఎఫెక్ట్ అయ్యే ఒక పెద్ద బాంబు అయితే పేల్చడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ ఇన్ని రోజులు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో ఉన్న నౌకలపైన ఆంక్షలు పెట్టిన ఇరాన్ ఇప్పుడైతే మెరీన్లో ఉన్న ఇంటర్నెట్ ఆప్టికల్స్ కేబుల్స్ పైన పన్ను వేయాలని చెప్పేసి, టారిఫ్లు వసూలు చేయాలని చెప్పేసి ప్రజెంట్ పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రజెంట్ ఇరాన్ చెప్పిన ప్రకారం చూస్తే ఏవైతే అంటే ప్రజెంట్ వివిధ అంటే దిగ్గజ కంపెనీలు అటు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, తర్వాత మెటా కానీ, యూట్యూబ్ సంబంధించిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కానీ అటు ఇండియా, సింగపూర్, వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్ళే కేబుల్స్ అంటే మెరీన్ ఆప్టికల్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వసూలు చేయాలని చెప్పేసి అంటే పన్ను వసూలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో అంటే అంటే నౌకల రాకపోకలను ఏ విధంగా ఆపేసి వాటిపైన టారిఫ్లు పెట్టి టోల్స్ పెట్టి వసూలు చేయాలనుకున్నది. కాకపోతే యుఎస్ సైన్యాన్ని అక్కడ దిగ్బంధనం చేయడంతో పాటు ప్రజెంట్ అయితే అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం క్లోజ్ అవ్వడం జరిగింది. నౌకల రాకపోకలు అయితే కంప్లీట్ బంద్ అయిపోయినాయి. ముడి చమురు ప్రాబ్లం వచ్చింది. ప్రపంచ దేశాలు కూడా అన్నీ ఇప్పుడైతే సఫర్ అవుతున్నాయి. సో అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు అంటే డాటా ఆప్టికల్స్ ఏదైతే ఇంటర్నెట్ సంబంధించిన డాటా ఆప్టికల్స్ సబ్మెరైన్లో ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసి అంటే వాటిని పన్నులు చెల్లించకుంటే వాటిని డిస్టర్బ్ చేస్తాము, అంటే వాటి నెట్వర్క్ని అయితే అంతరాయం కలిగిస్తామని చెప్పడంతో అంటే ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ అంటే మనకు బ్యాంకింగ్ సంబంధించి కానీ, తర్వాత యూట్యూబ్ సంబంధించి కానీ, గూగుల్ సంబంధించి కానీ అంటే ప్రపంచంలో ఏదైనా సరే ప్రజెంట్ ఇంటర్నెట్ త్రూ ద్వారానే నడవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆప్టికల్స్ కేబుల్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా అంటే గ్లోబల్ వైజ్ ప్రస్తుతం ముడి చమురు వల్ల ఏ విధంగా అంటే లాంగ్ టర్మ్లో ముడి చమురుకు ఎక్కువ ప్రాబ్లం ఉంది, కానీ ప్రజెంట్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే మాత్రం అంటే ఆన్ ది స్పాట్లో ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని చెప్పేసి ప్రజెంట్ అయితే అంటే మీడియా వర్గాలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన హెచ్చరిక అంటే ఇరాన్ కమాండర్ ఇచ్చిన హెచ్చరిక చూస్తే ఇరాన్ అధికార వర్గాలు అయితే ఇలా చెప్పడం జరిగింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఇరాన్ నిబంధనలు పాటించాల్సి ఉంది. హెచ్చరికలు అయితే వచ్చినట్టయితే ప్రధాని చెప్పడం జరుగుతుంది. ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీం చెప్పడం జరిగింది. ఇంటర్నెట్ కేబులపై ఫీజులు వసూలు చేస్తాం అని పేర్కొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన అయితే ప్రజెంట్ చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మనము వేటికి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందని చూస్తే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, తర్వాత స్టాక్ మార్కెట్ కానీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సర్వీసులు, ఏఐ సర్వీసులు, వీడియో కాల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ ఓటీటీ స్ట్రీమింగ్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వీటిపైన ఆధారపడి ఉన్నాయి. తర్వాత ఉపగ్రహాల కంటే వేగంగా భారీ డేటాను మోయడం జరుగుతుంది. వాటిని కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ దేశాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే గల్ఫ్ దేశాలు కానీ, ఇండియా, సింగపూర్, యూరప్ వీటి మధ్యలో డిజిటల్ కనెక్టివిటీ మార్గం అయితే ఎక్కువగా ఉంది. సో అయితే ఫాల్కన్ కానీ, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కానీ వంటి ముఖ్యమైన కేబుల్స్ ఈ ప్రాంతం నుండే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా పెద్ద అంతరాయం వస్తే ఇంటర్నెట్ స్లోగా అయిపోతుంది. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్స్ అయితే కంప్లీట్ దెబ్బతినే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. క్లౌడ్ సర్వీసులు అయితే నిలిచిపోయే అవకాశం ఉంది. ఐటీ అండ్ బీపీఓ రంగాలకైతే భారీ నష్టం జరుగుతుంది. ఇండియాపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇండియా ప్రపంచం ఐటీ అండ్ అవుట్సోర్సింగ్ హబ్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది. హార్మజ్లో ప్రాంతంలో కేబుల్స్ అయితే దెబ్బతింటే మాత్రం డేటా సెంటర్లకు కనెక్టివిటీ మందగిస్తుంది. ఐటీ కంపెనీల సర్వీసులు ప్రభావితం అవుతాయి. యూపీఐ బ్యాంకింగ్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అయితే బాగా క్రాష్ అయ్యే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో అస్థిరత అంటే వాలటాలిటీ అయితే బాగా పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్ఎస్సి, బిఎస్సి, ఫిన్టెక్ కంపెనీలు అయితే బాగా అంటే క్లౌడ్ ఆధారిత కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు అని చెప్పేసి మీడియా వర్గాలు కానీ ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. అండర్ వాటర్ డ్రోన్స్ కానీ, తర్వాత మినీ సబ్మెరైన్స్ కానీ, కమాండో డ్రైవర్స్ కానీ ఇవి కూడా అంటే వివిధ దేశాలకు యుద్ధ పరికరాలకు కానీ, కమ్యూనికేషన్ కానీ అన్నీ కూడా అంటే ఈ ఆప్టికల్ కేబుల్స్ పైనే బేస్ అయి ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రపంచంలో స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఉన్న అంటే డాటా ఆప్టికల్ కేబుల్స్ ఇంటర్నెట్ సంబంధించి ఎక్కడా లేవని చెప్పేసి ప్రజెంట్ మనకు వస్తున్న ఇన్ఫర్మేషను. గతంలో చూసుకుంటే 2024 రెడ్ సీలో 3 సబ్ కేబుల్స్ అయితే తెగిపోవడం జరిగింది. ఇందులో
ప్రాంతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్లో అయితే 25% వరకు అయితే అంతరాయం ఏర్పడింది. బ్యాంకింగ్ అండ్ కమ్యూనికేషన్లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచానికి పెద్ద హెచ్చరిక అని చెప్తున్నారు. అంటే 2024 రెడ్ సీ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దగ్గరలో ఉన్న రెడ్ సీలో ఈ విధంగానే కేబుల్ కట్ అయితే మాత్రం చాలా రోజులు ప్రపంచం మొత్తం ఇబ్బంది పడ్డదని చెప్తున్నారు. అసలు భయం ఏంటి? ప్రజెంట్ ప్రపంచానికి వచ్చిన భయం చూసుకుంటే ఇప్పటి వరకు హార్మోజ్ని ఎనర్జీ చోక్ పాయింట్గానే చూసిన ప్రపంచం ఇప్పుడు దాన్ని డిజిటల్ చోక్ పాయింట్గానే చూడాల్సి వస్తుందని చెప్తున్నారు. చమురు సరఫరా మాత్రమే కాదు, ప్రపంచ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఐ క్లౌడ్ వ్యవస్థల భవిష్యత్తు కూడా ఈ ప్రాంతంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అంటే ఇన్ని రోజులు మనం ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే పెట్రోల్ డీజిల్ సంబంధించి ముడి చమురు సంబంధించిందే ఎనర్జీ హబ్గా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇరాన్ ఇచ్చిన షాక్ అయితే ప్రపంచం మొత్తం ఒక నెట్వర్క్ అంటే ప్రజెంట్ ఒక నెట్వర్క్ దెబ్బతినే అవకాశం ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోజ్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆపడం వల్ల ప్రజెంట్ అంటే ముడి చమురు ఆపడం వల్ల దాని ఎఫెక్ట్ మెల్లగా తెలుస్తుంది. ఒక 1 year తర్వాత అయితే ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ చెప్పినట్టు ఇంటర్నెట్ ఆప్టికల్ కేబుల్స్ని అంతరాయం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ఆన్ ది స్పాట్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అక్కడ కొంచెం డిస్టర్బ్ అయినా వెంటనే మనకు ఆ రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రపంచం ఇప్పుడు మొత్తం ఏఐ ఆధారితంగా ఉంది. నెట్వర్క్ కానీ అంటే మొబైల్స్ కానీ, తర్వాత కమ్యూనికేషన్ కానీ, బ్యాంకులో కానీ, లావాదేవీలు కానీ, అంటే ఒక సామాన్య మానవుడు చిన్న వ్యాపారస్తులు కూడా ఓన్లీ ఇంటర్నెట్ బేస్ పైనే ప్రజెంట్ ఉండడం జరిగింది. సో అలాంటి ఇంటర్నెట్ మాత్రం కదిలిస్తే మాత్రం ఇది ఒక పెద్ద ప్రపంచం అవుతుంది. ఏదేమైనా ప్రజెంట్ ఇరాన్ ఏ విధంగా అంటే ప్రపంచ దేశాలు కదిలే అవకాశం ఉందని ప్రజెంట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే పెద్ద అంటే గూగుల్ కానీ, మెటా కానీ, ఫేస్బుక్ కానీ, తర్వాత జియో కానీ వీటికి సంబంధించిన పెద్ద కంపెనీలు అయితే కదిలే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇరాన్ పైన కానీ, అమెరికా పైన కానీ ఎక్కువ అంటే ప్రెజర్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా శాంతి చర్చలకు ఇప్పుడు ఖచ్చితంగా వస్తారని చెప్పేసి ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఇదే అని చెప్పొచ్చు. సో ఈ విధంగా అయితే ఇరాన్ అయితే ప్రపంచ దేశాలను అయితే వణికిస్తుంది. ప్రజెంట్ అయితే ఇంటర్నెట్కి డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా అమెరికా పైన ప్రెజర్ తీసుకొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అమెరికా కూడా ఆల్రెడీ వాళ్ళకు అంటే శాంతి చర్చలకు రావచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నిన్న ఆల్రెడీ అంటే ట్రంప్ చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు, ఇరాన్పై అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, ఇంకా సైన్యాన్ని దించుతాం, వాళ్ళని అయితే లొంగ తీసుకుంటామని చెప్పేసి ఎటువంటి ఇంతవరకు అయితే లొంగుబాటు చర్యలు అయితే చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన అటాక్లు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేయడం జరిగింది. అంతలోనే ఈ విధమైన అంటే ఇరాన్ ఇంటర్నెట్ని ఏ విధంగా ఆపాలని చెప్పేసి ప్లాన్లో ఉంది. ప్రజెంట్ అయితే సబ్మెరీన్ కేబుల్స్ని అంటే అంతరాయం చేసే యోచనలో అయితే ప్రజెంట్ అయితే ఇరాన్ చేస్తుంది. ఆయన కమాండర్ కూడా ఇబ్రాహీం అయితే ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సో చూడాలి దీన్ని ఏ విధంగా ఆపుతారు, కంపెనీలు దిగుతాయా లేకపోతే దేశ ప్రధానిలు ఎంటర్ అవుతారా అనేది చూడాలి. ఏదేమైనా ఇంటర్నెట్కి మాత్రం ఏ విధమైన కొంచెం అంతరాయం ఏర్పడినా ప్రపంచ దేశాలు ఉలిక్కి పడే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఏఐకి సంబంధించిన అప్డేట్ వస్తున్న వేళ ఇలా ఇంటర్నెట్ దెబ్బతీసే అవకాశము, తర్వాత భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏంటి అనేది కూడా ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్లు అయితే చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అంటే ఒక సెటిల్మెంట్కి వచ్చి ఇరాన్ అమెరికా మధ్య క్లోజ్ అయితే మాత్రం ఓకే, కానీ భవిష్యత్తు ఏంటి, ఈ విధంగా ప్రతిసారి బెదిరిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఆఫీసర్లు కానీ, వివిధ దేశాలకు సంబంధించిన ఆఫీసర్లు కానీ, అంటే దిగ్గజ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు కానీ ప్రజెంట్ అయితే చర్చిస్తున్నది అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. చూడాలి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనేది చూడాలి. కెమెరామెన్ మోహిత్, రవి, పల్లవి టీవీ.